అంటే ముందుగా గుర్తొచ్చేది చర్చ్. 1914లో నిర్మాణాన్ని ప్రారంభించి 1924లో పూర్తి చేశారు. భారతీయ విదేశీ కళా నైపుణ్యంతో దీన్ని నిర్మించారు. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ చర్చ్ ఇట్టే కట్టిపడేస్తుంది. ఏ మతానికి చెందిన వారైనా చూపర్లను ఆకర్షిస్తుంది. 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ చర్చ్ ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూద్దాం. రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది మెదక్ చర్చ్. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చ్ని భారతీయ విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం శిఖరం 100 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. రంగురంగుల గాజు ముక్కలతో చర్చ్ లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యేసుక్రీస్తు పుట్టుక, సిలువ వేయటం, ఆరోహణం ఈ పెయింటింగ్స్ లో కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లాండ్లో గాజు